గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ఏ వార్తలు వచ్చినా, ఎటువంటి వార్తలు వచ్చినాయో చూసే ముందు ఇప్పటి వరకు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు వెనక వేల కోట్ల కుంభకోణం దాగుంది. రేవంత్ సోదరుల రియల్ దందా కోసమేనన్నారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో గ్రామ పంచాయతీలు కునారిల్లుతున్నాయి. రాజీవ్ గాంధీ వారసత్వం ఇదేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఇక తమిళనాడులో బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ అధ్యయనం చేస్తుంది. స్థానిక రిజర్వేషన్లు 42% పెంచేదాకా పోరాడతామని తేల్చి చెప్పారు నేతలు. హైదరాబాద్ లో మూసీ నది వెంట నిర్మాణాలకు అధికారులు ఎర్రగుర్తులు వేశారు. అధికారులను అడ్డుకొని ఆగ్రహంతో రగిలిపోయారు బాధితులు. ట్రిపుల్ కొత్త రూట్ మ్యాప్ పై నిర్వాసితులు మండిపడుతున్నారు. జంక్షన్ అలైన్మెంట్ మార్చాలని ధర్నా నిర్వహించారు చౌటుప్పల్ వాసులు. కర్ణాటకలో హెల్త్ సిటీ రద్దు చేశారు. తెలంగాణలో ఫార్మాసిటీకి ఎసరు పెట్టారు. ఒకరినొకరు కాపీ కొట్టారా అంటూ కాంగ్రెస్ పాలకులను ప్రజలు నిలదీస్తున్నారు. ఇవాళ న్యూస్ పేపర్స్ లో ఎటువంటి వార్తలు ఉన్నాయో చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. నమస్తే తెలంగాణలో జిల్లాల్లోనూ కూల్చివేత, మూసీలో ఎర్రగీత అంటూ మనకి ప్రధానంగా వార్త కనిపిస్తుంది. ఇక మూసీ మీద పడింది సర్కారు. మూసీ తీరం పైకి బుల్డోజర్ దౌడు తీస్తున్న సర్కార్ అంటూ మనం వార్త చూస్తున్నాం. పాలమూరు తరహాలో మరిన్ని జిల్లాల్లో కూల్చివేతలు. పాలమూరులో ఎట్లా చేసినట్టు మనం చూసినాం. దివ్యాంగుల ఇళ్ల మీదకి రాత్రి బుల్డోజర్లని పంపించి ఇళ్లను కూల్చేసిండ్రు. ఇంట్లో లోపల మనుషులు నిద్రపోతుండగానే పాలమూరులో కూల్చేసిండ్రు. అదే తరహాలో మళ్ళీ మూసీ తీరం దగ్గర కూడా అటువంటి కూల్చివేతలు కనిపిస్తున్నాయి. సో ఎందరి ఉసురు పోసుకుంటే కాంగ్రెస్ కళ్ళు చల్లబడతాయంటున్నారు. ఆగ్రహంతో రగిలిన జనం. ప్రభుత్వంపై శాపనార్థాలు అంటే మనం చూడొచ్చు. మనం దీనికి సంబంధించి ఫోటోగ్రాఫ్స్ కూడా చూడొచ్చు. మనకి ఇక్కడ మహిళా ఆవేదన మనకు కనిపిస్తుంది. దానికి ఫోటోగ్రాఫ్తో చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలు కాలనీలో ఇండ్ల కూల్చివేతకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గురువారం నెహ్రూ నగర్లో సర్వే కోసం వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకొని వెనక్కు పంపారు. ఇండ్ల సర్వే అంటూ వస్తే కళ్ళల్లో కారం కొడతామని హెచ్చరించడంతో పాటు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్న మహిళలు అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే ప్రధానంగా బ్రదర్స్ కోసమే ఫోర్త్ సిటీ వేల కోట్ల కుంభకోణం. ఫార్మాసిటీ ఉందా లేదా అంటూ మనకి క్వశ్చన్ మార్క్తో ప్రధానంగా వార్త కనిపిస్తుంది. అసలు ఈ ఫార్మాసిటీ అనేది ఉందా? దీని పేరుతో వేల ఎకరాల భూముల సేకరణ అంటూ కూడా ప్రజల మీద దౌర్జన్యం చేస్తుంది సర్కార్. మేము భూములు ఇవ్వమంటూ కూడా ప్రజలు మాట్లాడుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినా కూడా వినకుండా ప్రజల మీద దౌర్జన్యం చేస్తూ ఫార్మాసిటీ అని చెప్పి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ ఫార్మాసిటీ అనేది ఉందా లేదా అని కేటీఆర్ ప్రశ్నించిండు. సీఎం అన్నదమ్ములకు దోచిపెట్టే కుట్ర. భూదందా కోసమే రకరకాల సిటీల పేర్లు. ఎకరం సేకరించకుండా ఫోర్త్ సిటీ కడతారా? ఫార్మాసిటీ 14,000 ఎకరాల్లో ఉండాలి, లేదంటే ఆ భూములు రైతులకు ఇచ్చేయాలి. అందులో రియల్ దందా చేస్తే ఊరుకోమని తేల్చి చెప్పిండ్రు. కోట్లను తప్పుదో పట్టిస్తే సహించమని కూడా చెప్పిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక అంటూ మనం ఇక్కడ వార్తని చాలా క్లియర్గా గమనించవచ్చు. ఇక మనం ఇంతకుముందు చూసుకున్నట్టు మూసీ రివర్ బెడ్ కింద కూల్చివేతల కోసం పురాణాపూర్లోని ఇండ్లకు ఎరుపు రంగుతో మార్కింగ్ చేస్తున్న హైడ్రా రెవెన్యూ సిబ్బంది. హైడ్రా అనే పేరు వింటేనే సామాన్య ప్రజలు, పేద ప్రజలు వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. చెరువులను పరిరక్షిస్తాము, FTL జోన్, బఫర్ జోన్ ఇవంటూ ప్రభుత్వం చెప్తుంది. కానీ పేదల జీవితాలు మాత్రం రోడ్డును పడుతున్నాయి, ఆగమాగం అయిపోతున్నాయి. వాతావరణం ఎట్లుంది లేదు, ఇవాళ కూలిపోతే రేపు పొద్దున వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయనే దానికి సంబంధించి కనీసం ఆలోచన లేదు. కానీ ప్రభుత్వం హైడ్రా అనే పేరు చెప్తే మాత్రం పేద ప్రజలు వణికిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక మహిళ ఆవేదన మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్ రూపంలో కనిపిస్తుంది. ఉన్న ఇంటిని ఊడగొట్టే సర్కార్ అని చెప్పేసి ముస్లిం మహిళలు కేసీఆర్ నగర్ రామంతపూర్లో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ₹1 జమ చేసుకుని ఆ పైసలతో కట్టుకున్న ఇండ్లు కూలగొడితే ఎట్లా బతకాలి? అసలు ఇండ్లు కూలగొట్టాల్సిన పనేంది? అన్ని చక్కగా ఉన్నాయని ఇల్లు కట్టుకున్నాం, ఇప్పుడు వచ్చి FTL అంటే ఎట్లా? అయినా ఈ గవర్నమెంట్ మాకు చేసిందేం లేదు, ఉన్నది ఊడగొట్టుడు తప్ప. ఆఖరికి ఉన్న మకాన్ కూడా కూల్చేయబడుతుంది. ఫస్ట్ వచ్చి
మూడింతలు ఇస్తామన్నారు, ఇప్పుడేమో డబుల్ బెడ్రూమ్ అంటున్నారు. 3-4 కుటుంబాలు కలిసి ఉండోళ్ళం, ఇప్పుడు ఒక్క ఇల్లు ఇస్తే ఎట్లుంటాం అని క్వశ్చన్ చేస్తున్నారు. ఆఖరికి ఏది ఇయ్యరు, ఇదంతా మమ్మల్ని మాయ చేసి ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలని చేస్తున్నారు. అయినా మా ఇల్లు మాకు కావాలి, రేవంత్ రెడ్డి మా ఇల్లు జోలికి రావద్దు, మాకేమైనా అయితే ఇదే బాధ్యత అని అక్కడ ముస్లిం మహిళలు మాట్లాడుతున్న మాట కనిపిస్తుంది. వాళ్ళకి కూడా చాలా క్లియర్గా ప్రజలకు అర్థమైపోతుంది, ప్రభుత్వం చేసేది ఏమీ లేదు, అన్ని ఇది చేస్తాం అది చేస్తామని మాటలు చెప్పడం తప్ప ఈ 10 నెలల్లో ప్రభుత్వం ఏం చేసిందనే దానికి సంబంధించి ప్రజలకి ఇప్పటికే స్పష్టత వచ్చిన పరిస్థితి. అందుకే వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. వాళ్ళు ఏమైనా ఇస్తామంటే కూడా నమ్మే పరిస్థితి లేదు. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే RRR మార్పులకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తున్నారు. హైకోర్టును ఆశ్రయించిన వర్గట్పల్లి భూ బాధితులు ఉన్న పొలాలు గుంజుకుంటే మేము బతికేది ఎట్లా, మొదటి అలైన్మెంట్ని అమలు చేయాలని రైతులు అంటున్నారు. మరోవైపు ఇక్కడ చౌటుప్పల్ జంక్షన్ అలైన్మెంట్ మార్చాలని ధర్నా చేస్తున్నారు RRR భూ నిర్వాసితులు. సో దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా కనిపిస్తుంది. సో ఇక వీటన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైన ఇంకొక వార్త ఏంటంటే, మనము తెలంగాణలో ఎలక్షన్స్ అనుకున్న దగ్గర నుంచి కూడా కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ మన తెలంగాణ మీద ఎట్లా ఉన్నదనేది చూస్తూనే ఉన్నాము. కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా కనిపిస్తుంది, కర్ణాటక నేతల ప్రభావం ఎట్లా కనిపిస్తుంది అనేది మనం గమనిస్తూ వస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో ఎంత ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నారు, కర్ణాటక నేతలు తెలంగాణని ఎట్లా శాసిస్తున్నారు, వాళ్ళ కనుసన్నల్లో ఎట్లా నడుస్తుంది తెలంగాణలో పరిపాలన అనే దానికి సంబంధించి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ స్టోరీ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఇంపార్టెంట్ న్యూస్ అనుకున్నాము. క్వీన్ సిటీస్ స్కామ్, 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ అంటూ మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. సేమ్ టు సేమ్ బెంగళూరు, హైదరాబాద్లో ముగ్గుపోస్తున్న కాంగ్రెస్, కొత్త నగరాలకు రెండు ప్రభుత్వాలు ఒకే బ్లూ ప్రింట్ అంటూ మనకి వార్త కనిపిస్తుంది. మనం ఇంతకుముందు అనుకున్నాము కర్ణాటక ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా కనిపిస్తుంది, కర్ణాటకలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఇచ్చిన హామీల పరిస్థితి ఏమైంది, ప్రజల జీవన పరిస్థితి ఏమైంది, కనీసం బెంగళూరులో తాగునీళ్లకు దిక్కులేని పరిస్థితి, ఎంత దుర్భరమైన పరిస్థితుల్లోనే మనం గత కొద్ది నెలలుగా చూస్తూ వస్తున్నాం. జీవన ప్రమాణాలు ఎట్లా పడిపోయినాయి బెంగళూరుకు సంబంధించి, కర్ణాటకకు సంబంధించి అనేది కూడా మనం గమనించినాం. మరి అటువంటి దుర్భర పరిస్థితులు హైదరాబాద్కు వస్తాయా, తెలంగాణకు వస్తాయా అనే ఒక భయం ప్రజల్లో నెలకొంది. సో భయాలన్నీ కూడా నిజం చేస్తూ గవర్నమెంట్ క్వీన్ సిటీ స్కామ్ సేమ్ టు సేమ్ అన్నట్టు మనకి కనిపిస్తుంది. 5,800 ఎకరాల్లో క్వీన్ సిటీ నిర్మాణానికి కర్ణాటక సర్కార్ రెడీ. అదే బాటలో రేవంత్ సర్కార్ 4th సిటీ పేరిట ఇప్పటికే హడావిడి. కర్ణాటకలో హెల్త్ సిటీ రద్దు, మరి తెలంగాణలో ఫార్మా సిటీకి ఎసరు. అక్కడ ఏం జరిగితే ఇక్కడ కూడా అదే జరుగుతుంది కాబట్టి కర్ణాటకలో హెల్త్ సిటీ పేరుతోని భూములు తీసుకున్నాక రద్దు చేస్తున్నారు, మరి తెలంగాణలో ఫార్మా సిటీకి ఎసరు అనే వార్త ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. అక్కడ శాటిలైట్ RR రూట్ మార్పు, ఇక్కడ RRRది అదే దారి కనిపిస్తుంది. ఇక ఒకరినొకరు కాపీ కొట్టారా లేక రెండు నగరాలకు ఒకే డిజైనరా అనే క్వశ్చన్ ఇప్పుడు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచించే ప్రజలకి వాళ్ళ తలెత్తుతుంది. న్యూ సిటీ మాటున భూదంద, కాంగ్రెస్ నాయకులపై విమర్శలు అంటూ మనం గమనిస్తున్నాం. రెండు వేరు రాష్ట్రాల్లో 2 కొత్త నగరాల నిర్మాణం జరుగుతున్నదంటే ఒకటో రెండో పోలికలు కనిపిస్తాయి. అయితే బెంగళూరులోని క్వీన్ సిటీ, హైదరాబాద్లోని 4th సిటీ నిర్మాణంలో దాదాపు అన్ని విషయాలు అచ్చుగుద్దినట్టు సరిపోతున్నాయి. ప్రాంతం, ప్రధాన నగరానికి దూరం, కనెక్టివిటీ, మౌలిక వసతులు, ఇట్లా ఇవన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయని చెప్పి కనిపిస్తుంది. మనం ఇక్కడే గమనించవచ్చు. ఇది క్వీన్ సిటీ, కర్ణాటకలో క్వీన్ సిటీకి సంబంధించి, ఇక్కడ 4th సిటీ తెలంగాణకు సంబంధించి ఏ అంశాలు సిమిలర్గా ఉన్నాయి గమనించవచ్చు. దిశ, ఇది బెంగళూరుకి ఉత్తరం ఉంది, ఇది హైదరాబాద్కి దక్షిణంగా ఉంది. సో కోర్ సిటీ నుంచి దూరం ఎంత, క్వీన్ సిటీ ఎంత దూరం ఉందంటే 56 కిలోమీటర్లు ఉంటే మనకి 4th సిటీ 57 కిలోమీటర్లు, అన్నీ చాలా దగ్గరగా సిమిలారిటీస్. ఎయిర్పోర్ట్కి దూరం ఇది క్వీన్ సిటీ 33 కిలోమీటర్లు ఉంటే 4th సిటీ 37 కిలోమీటర్ల దూరంలో మనకి కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ విస్తీర్ణానికి సంబంధించి చూస్తే ఇది 5,800 ఎకరాల విస్తీర్ణము క్వీన్ సిటీ, 4th సిటీ 13,972 ఎకరాలు. నిర్మించే ప్రాంతానికి సంబంధించి డీటెయిల్స్, క్వీన్ సిటీ దొడ్డబల్లాపూర్లో ఉంటే 4th సిటీ కందుకూరు, ముచ్చర్ల, తుక్కుగూడకు సంబంధించి ప్రధాన నిర్మాణాలు ఏమున్నాయని కూడా చూస్తే ఏఐసిటీ, నాలెడ్జ్, హెల్త్ వర్సిటీ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా సేమ్ ఏఐసిటీ, స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ కనిపిస్తున్నాయి. సిమిలారిటీస్ మనం గమనించవచ్చు. వివాదాస్పద నిర్ణయాలు ఈ రెండింటికి సంబంధించి కర్ణాటకలో శాటిలైట్ RR రూట్ మార్పు చేసిండ్రు, ఇక్కడ 4th సిటీకి సంబంధించి RRR రూట్ మార్పు చేసిండ్రు. ఇక రద్దయిన గత ప్రాజెక్టు హెల్త్ సిటీ రద్దయిపోయింది, మరి ఫార్మా సిటీ పరిస్థితి ఏంది, దీన్ని కూడా రద్దు చేస్తారా అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలకి క్వశ్చన్ ఉంది. దేన్ని కూడా
ప్రశ్నలకి ప్రభుత్వం ఆన్సర్ చేయదు. ఇక ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా సేమ్ మనం చూడొచ్చు. మెట్రో, ముంబై ఎక్స్ప్రెస్ ట్రైన్, గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ మనకి క్వీన్ సిటీ కోసం. ఇక్కడ కూడా సేమ్ 4 సిటీకి మెట్రో రైల్, గ్రీన్ ఫీల్డ్, రేడియల్ రోడ్లు. సో ఇట్లా ఉంటే మరి తెలంగాణలో మరి ఫార్మా సిటీ పేరుతో భూములన్నీ తీసుకుంటున్నప్పుడు మరి ఇక్కడ పరిస్థితి ఏంటిది అనేది కూడా ప్రధానంగా మనకి ఒక డౌట్ వస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. ఇక మరోవైపుకి ఎన్నో చాలా సమస్యలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. సో కరెంటుకు సంబంధించి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త మనకి 7వ పేజ్లో కనిపిస్తుంది. మనం ఒకసారి చూద్దాం. దీనికంటే ముందు సమాచార శాఖపై అవినీతి బాణం అంటూ మనకి ఇంకో వార్త కూడా కనిపిస్తుంది. ఐఎండ్పిఆర్ శాఖలో భారీ అవినీతి. వర్క్ ఆర్డర్స్ అన్ని యారో అడ్వర్టైజింగ్ ఏజెన్సీకే మార్చ్లోనే దాని అక్రిడిటేషన్ను సస్పెండ్ చేసిన ఐఎన్ఎస్ అయినా 10 కోట్ల ప్రకటనలు ఇచ్చిన సమాచార శాఖ మంత్రి సూచించిన కంపెనీని పక్కన పెట్టి మరి ప్రకటనలు జారీ తెర వెనుక వ్యవహారం నడిపించిన బిగ్ బ్రదర్స్ అంటూ కూడా మనకి వార్త కనిపిస్తుంది. ఏం జరిగినా ఏం చేసినా బిగ్ బ్రదర్స్కి లబ్ధి చేకూరే పనులు తప్ప తెలంగాణలో ప్రజలకు ప్రయోజనం జరిగే పనులు ఏ ఒక్కటి కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఇది మరో ఎగ్జాంపుల్. మనకి ఇక్కడ గమనించవచ్చు. యూరోకు ప్రకటనలు ఇస్తూ ఐఎన్పిఆర్ ఇచ్చిన ఆర్డర్, యారోకు అక్రిడిటేషన్ రద్దు చేస్తూ ఐఎన్ఎస్ ఆర్డర్, ఈ రెండు పక్కపక్కన మనకి డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఇక మరొక వైపు చూస్తే మనకి ఓరుగల్లు టూరిజానికి బొగ్గుమసి. మనం రామప్ప దగ్గర మైనింగ్తో చాలా పెద్ద ముప్పు జరగబోతుంది. గతంలో మొన్నటి వరకు కూడా కాపాడుతూ వచ్చినాము. వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో ఉన్న రామప్ప ఆలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అయితే ఒక డౌట్ వస్తుంది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆనవాళ్ళు ఏమైతే ఉన్నాయో, వేటినైతే తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వానికి ప్రతీకగా చెప్పుకుంటున్నారు, అవేమీ లేకుండా చేసే కుట్ర జరుగుతోందన్న ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఎందుకంటే కాకతీయుల వైభవాన్ని, కాకతీయుల చరిత్రను చాలా గొప్పగా తెలంగాణ తీసుకుంటుంది. ఎందుకంటే గొలుసుకట్టు చెరువులు ఇవన్నీ కూడా తెలంగాణలో మనకి పల్లెల్లో ఎక్కడ చూసినా మనకి కాకతీయ పరిపాలనకు సంబంధించిన జాడలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. కానీ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణ అంటే ఇది అని చెప్పుకునేది ఏదున్నా కూడా దాన్ని ధ్వంసం చేసే కుట్ర జరుగుతుందా అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. మరి 4.5 కిలోమీటర్ల దగ్గర నుంచే మరి మైనింగ్ చేస్తే కనుక, బ్లాస్టింగ్ చేస్తే రామప్ప ఆలయం పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్న తలెత్తుతుంది. మరి ఇవన్నీ నాశనం కావాలనుకుంటుందా ప్రభుత్వం? మరి కాపాడాలి కదా. ప్రపంచ స్థాయిలో దానికి అంత గొప్ప గుర్తింపు ఉన్నప్పుడు ఏం చేస్తుంది మరి అనేది వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఇంతకుముందు అనుకున్నాం కరెంటుకు సంబంధించి ప్రతి ఒక్కరు తెలంగాణలో ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్. గతంలో కరెంట్ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందనే దానికి సంబంధించి సర్కారు మారంగానే కరెంటు కోతలా అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు 24 గంటలు ఇచ్చి ఇప్పుడు ఇవ్వరా? కరెంటు డిపార్ట్మెంట్ వర్సెస్ ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఫైర్ అవుతున్న దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఇక్కడనే కాదు, గిరిజనులు ధర్నా చేస్తున్నారు. కరెంటు కోసం గిరిజనుల ధర్నా. రోడ్డెక్కిండ్రు. 3 రోజులుగా కరెంటు సరఫరా లేకపోవడంతో గిరిజనులు కన్నెర్ర చేశారు. 3 రోజులు కరెంట్ లేదంటే ఎంత దారుణం అండి. మహబూబ్ నగర్ జిల్లా లింగాయిపల్లి అనుబంధ గ్రామం ముందలి తండా వాసులు గురువారం మహబూబ్ నగర్ తాండూరు రహదారిపై బైఠాయించారు. మహబూబాబాద్కు సంబంధించిన ఫోటోగ్రాఫ్. వాళ్ళు రైతులు 3 రోజుల నుంచి కరెంట్ లేకపోతే ఎట్లా ఉంటారు? కొన్ని గంటలు కరెంటు పోతేనే మొత్తం అస్తవ్యస్తం అయిపోయిన పరిస్థితి. 3 రోజుల నుంచి లేకపోవడంతో రోడ్ ఎక్కేసిండ్రు. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక దగ్గర చూస్తే కాల్మొక్త సారు ట్రాన్స్ఫార్మర్ ఇప్పించండి అంటూ మనకి ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. అంటే ప్రజలు కాలు మొక్కాలనా? పరిపాలన చేయండి అని ఓట్లేసినప్పుడు అధికారులైనా సరే, రాజకీయ నాయకులైనా సరే కాలు మొక్కాల్సిన దుస్థితి వచ్చిందా తెలంగాణలో? కాలు మొక్తసారు ట్రాన్స్ఫార్మర్ ఇప్పించండి అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలకు చెందిన రైతు గోపాల్ దాస్ ఐలయ్య అదనపు కలెక్టర్ బెన్షాలం కాళ్ళు మొక్కారు. గురువారం తహసీల్దార్ ఆఫీస్కి వచ్చిన అదనపు కలెక్టర్తో ఆయన తన సమస్యను విన్నవించాడు. దీంతో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అసలు పరిపాలన ఎట్లా జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ప్రజల బాగోగులకు సంబంధించి అనేది అన్నీ కూడా క్వశ్చన్ మార్క్. ఆందోళన చెందని వర్గం ప్రజలు ఎవరూ లేని పరిస్థితి తెలంగాణలో నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే చాలా అబద్ధాలు ప్రచారం చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి మనకి ఎన్నో వార్తలు ఉన్నాయి కానీ వాటిని ఏవి కూడా ఇతర మీడియాలు పట్టించుకొని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మనం నెక్స్ట్గా చూస్తే స్వయం పాలనా కెరటం కొండా లక్ష్మణ్ బాపూజీ రాజీలేని పోరాటానికి ఆదర్శప్రాయుడు. లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి అర్పించారు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మూసీ పరిధిలో హైడ్రా ఆక్రమణలు. ఇంతకుముందు నేను అన్నాను, సామాన్య ప్రజలు భయపడిపోతున్న దుస్థితి కనిపిస్తుంది హైడ్రా పేరు వింటేనే. నిజంగా అక్రమంగా నిర్మాణాలు చేసుకున్న వాళ్ళ గుండెలో రైలు పరిగెత్తాలి కానీ సామాన్య ప్రజలు
సామాన్య ప్రజలు పేద ప్రజలు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు వణికిపోతున్నారు? తిట్లు, శాపనార్థాలు, చాలా దారుణంగా శాపనార్థాలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విషమిచ్చి చంపి ఇండ్లు కూల్చండి అని బాధితులు ఆందోళన చేస్తున్నారు. కొత్తపేట జనప్రియ కాలనీలో హైడ్రా అధికారులు వేస్తున్న మార్కింగ్ను అడ్డుకుంటున్నారు స్థానికులు. దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. అసలు ఈ పరిధిలో ఈ ప్రాంతంలో వాళ్ళు చెప్తున్నారు, ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నాము, దశాబ్దాల ముందరికెళ్ళి ఉంటున్నాము, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్నీ కట్టుకుంటూ వస్తున్నాము, ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మీకు ఓటేసి గెలిపించినందుకు మా నోట్లో మట్టి కొడుతున్నారు, మా ప్రాణాలు తీస్తున్నారు. కొంతమంది అయితే మేము చచ్చిపోతే కూడా ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీరే కారణమని మాట్లాడిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మా శవాలను మూసీలో పారేయండి, ఓట్లేసి గెలిపించింది ఇండ్లు కూల్చేందుకు వివరాలు ఇవ్వము, ఖాళీ చేయము, మూసి పొడవునా సర్వే అధికారులకు తేల్చెప్పిన స్థానికులు అడ్డగింత గుండెలు బాదుకుంటూ రోధిస్తూనే ప్రభుత్వంపై మహిళల శాపనార్థాలు, సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు. నిజంగా ఒక సీఎం పైన ఈ స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత, అంటే మనం సీఎం మాట్లాడే భాష ఎట్లుంటుంది మనం సభలలో, సమావేశాలలో, ప్రెస్ మీట్లలో చాలాసార్లు చూసినాం. సీఎం ఇంత హింసను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు అట్లా ఇట్లా అనుకున్నాం, కానీ పేద ప్రజల కడుపు మండుతుంది, వాళ్ళు రోడ్డున పడుతున్నారు. ఏం చేద్దామన్నా కూడా అన్ని క్వశ్చన్ మార్క్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ సందర్భంలో చాలా దారుణంగా తింటున్నారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అవన్నీ వింటుంటే పొద్దున లేచిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక చోట పేద ప్రజల మీద దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ వింటూ చూసుకుంటూ కూడా ప్రజలు తిడుతున్నారు. ఎందుకు? నిజంగా ఒక మనిషి ఇంతమందితో తిట్టించుకొని, ఇంతమందితో శాపనార్థాలు పెట్టించుకొని వాళ్ళు అడుగుతున్నారు, మేము అడిగినామా, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వమని అడిగినామా, మేము ఒక ₹1,00,00,000 పెట్టుకొని మేము లోన్లు తీసుకొని ఇండ్లు కట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఎవరికి కావాలి, మేము అడిగినామా, పేదోళ్ళకి ఏంటని అంటున్నారు వాళ్ళు. ఎందుకు ఇంత చేసి మీరు నిజంగా వచ్చి మీ కుటుంబంతో ఇంట్లో ఉంటారా? రేవంత్ రెడ్డి మీరు ఇంట్లో ఉండి చూడండి అని క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఒక మనిషి ఒక స్థాయి దాటి కోపాన్ని బూతుల రూపంలో వ్యక్తం చేస్తున్నారు అని అంటే ఒకళ్ళు కాదు, 10 కాదు, 100ల సంఖ్యలో ఇవాళ తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో కడుపు మండి, కడుపు రగిలిపోయి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఓటేసి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము, మా బతుకులు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందుతున్నారు. ఇక మరిన్ని వార్తలు ఉన్నాయి, వాటికి సంబంధించి మనం పూర్తి డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో ప్రజల గోస ఇట్లా ఉంటే మంత్రులకు మాత్రం ఇంకొక లెక్కగా అనిపిస్తుంది. ఎట్లా అంటే ఇక్కడ చూడొచ్చు మనం, హైడ్రాతో పేదలకు ఇబ్బందులు లేవని మంత్రి సీతక్క మాట్లాడిన మాటలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇండ్లు కోల్పోయే పేదలకు మరో చోట డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని మంత్రి సీతక్క తెలిపారట. అమృత్ పథకంలో ఏమైనా తప్పిదాలు జరిగితే కేంద్రమే చర్యలు తీసుకుంటుందంట. గురువారం పెసా జాతీయ సదస్సులో పాల్గొన్న తర్వాత ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆమె మాట్లాడినరు. సో రేవంత్ రెడ్డి బంధు అయినందువల్లే సృజన్ రెడ్డికి అమృత్ టెండర్లు దక్కాయన్న విమర్శలు సరిగావనన్నారంట. ఏం మాట్లాడినా అన్ని అబద్ధాలే. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదన్న కారణంతో గ్రామ పంచాయతీలకు కేంద్రం నిలిపేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రిని కోరిండు సీతక్క. అంటే సీతక్క అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆమె పద్ధతి ఇట్లనే ఉంటా ఉన్నది. మొత్తం ఏం మాట్లాడినా అన్ని అబద్ధాలు, అన్యాయంగా ఘోరంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఒకవైపు ప్రజలు గొడగొడ ఏడుస్తుంటే ఏం మాట్లాడుతున్నారు ఈమె? ప్రజలకు ఎటువంటి బాధ లేదు, ఎటువంటి ఇబ్బందులు లేవు, పేదలకు ఇబ్బందులు లేవంట, ముఖ్యంగా పేదలకే ఇబ్బందులు లేవంట. మరి తిరుపతి రెడ్డి మరి ఎట్లా స్టే తెచ్చుకున్నారో దానికి సంబంధించి ఏం చేసిండ్రు మరి? పెద్దలకి నోటీసులు పోతాయి, వాళ్ళకి టైం దొరుకుతుంది, అన్ని దొరుకుతుంది. పేదలకి ఏం దొరకవు, నోటీసులు కూడా పోతారు, కూల్చేసేస్తారు, గంట టైం ఇయ్యరు. ఇంట్లో ఉన్న సామాన్లు రోజువారీ బతకడానికి కావాల్సిన సామాన్లు తీసుకుంటామంటే కూడా వాళ్ళని కనకరించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఇటువైపు కనిపిస్తుంది. ఇక మనం నెక్స్ట్ చూద్దాం. చాలా సమస్యలు కనిపిస్తున్నాయి తెలంగాణలో దేశవ్యాప్తంగా ఉద్యోగాలకు సంబంధించి ఒక క్రైసిస్ రాబోతోంది అన్న హెచ్చరికలు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో మనం నెక్స్ట్ పేజ్లో వార్తలు ఉన్నాయి, మనం చూద్దాం. సో క్విన్ సిటీస్ స్కామ్కి సంబంధించి మనకి ఇక్కడ మ్యాప్తో పాటు చాలా డీటెయిల్గా కనిపిస్తుంది. సో మ్యాప్లో ఇది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది, ఎయిర్పోర్ట్కి ఎంత దూరంలో ఉంది, సో ఎయిర్పోర్ట్కి ఎంత దూరంలో ఉంది, సిటీకి ఎంత దూరంలో ఉంది, సిటీకి ఎంత దూరంలో ఉంది, దీనికి సంబంధించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకే రకమైన సేకరించినవా అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నించిన వార్త కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఒకసారి నెక్స్ట్ పేజ్లో ఏం చూద్దాం. ఇంతకుముందు నేను అన్నట్టు జాబ్ లెస్ నుంచి జాబ్ లాస్ వైపు ఒక సంక్షోభం వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రధానంగా చర్చించాల్సిన అవసరం కనిపిస్తుంది.
అండ్ ఇంతకుముందు ఈ సమాచార శాఖకు సంబంధించిన వార్త ఏదైతే ఇప్పుడు మనకి తెలంగాణకు సంబంధించిన వార్తలు ఏమైతే ఉన్నాయో ఇవేవి కూడా మనకి ఎక్కడ వేరే దగ్గర కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కాళేశ్వరానికి సంబంధించి దీని మీద దుష్ప్రచారం చేసుకుంటూ వస్తుంది. మొన్న వచ్చిన వరదలకు కూడా తట్టుకొని కాళేశ్వరం నిలబడ్డది, ఎక్కడ కొట్టుకుపోలేదు. కానీ కాళేశ్వరం మీదనే మళ్ళీ అటెన్షన్ డైవర్షన్, హామీలు అమలు చేయండి అని అంటే మళ్ళీ ఇంకోటి అటెన్షన్ డైవర్ట్ చేయాలి కదా. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి క్లియర్గా కాళేశ్వరం జలాలు ఎట్లున్నాయో. దీని మీద చాలా ఘోరమైన వ్యాఖ్యలు చేసిండ్రు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అండ్ సీఎం కూడా మాట్లాడుతున్నారు, అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదు, దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండ్రు. మరి ఇక్కడ కనిపిస్తున్న జలాలు ఏంది? మీరు ఏం చేయాలనుకున్నా కాళేశ్వరం మీద డిపెండ్ కాక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అనేది ఈ పరిసర ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఉంటారు కదా, ఆ నీళ్ళ కింద పంటలు పండించుకునే రైతులు ఉంటారు కదా, ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలు ఉంటారు కదా, వాళ్ళకి అర్థమవుతుంది మీరు ఎందుకు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా. దానికి సంబంధించి మనము ఒక్కసారి చూద్దాం. వెలుగుకు సంబంధించి వాళ్ళు చూసుకుంటే మ్యాన్ వండర్ అయితే ఎట్లా కూలింది అంట, ఎక్కడ కూలింది, ఏం కూలిపోయింది అసలు. ఈ కాళేశ్వరం అనేది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అనే ఆ మాట పదే పదే చెప్తున్నా కూడా దాన్ని కుట్రపూరితంగా దాన్ని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వార్తలు ఉంటాయి కానీ వాటికి సంబంధించి ఏది కూడా ఈ పత్రికలకు కనిపించదు. ఏ పత్రికల్లో ఈ వార్తలు రాని సిచ్యువేషనే మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం చూడొచ్చు ఈ పత్రికలకి తెలంగాణ పేజెస్ ఉంటాయి కానీ వాటికి సంబంధించి తెలంగాణ వార్తలు ప్రజల గోసలు వీళ్ళకి ప్రాధాన్యం కానే కాదు. నిన్న మూసి పరివాహక అక్కడ ప్రజలు అంత ఆ రేంజ్లో వాళ్ళు ఏడుస్తుంటే వాటికి సంబంధించి ఏవి కూడా వార్తలు వీళ్ళకి ఎవరికి కనిపించవు. సో ఎక్కడ కూడా తెలంగాణకి నష్టం జరుగుతుందనే వార్తలని కూడా ఈ పత్రికలు ఏవి కూడా ప్రచారం చెయ్యవు. అది మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక్క దగ్గర మొత్తం కంప్లీట్ యాడ్స్ చేసుకున్నారు కానీ పేదల ఇళ్లను కూల్చేకు ప్రభుత్వానికి లేదు, ఈయన ఎప్పుడో ఒకప్పుడు మాట్లాడతారు కానీ ఏం చెయ్యరు. తెలంగాణకు సంబంధించి బీజేపీ ఏమి చేయదు, ఏమి చేయని ఒక దారుణమైన పరిస్థితి మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఒక్కసారి గమనిస్తే మనకి చాలా వార్తలు కనిపిస్తున్నాయి, మనం చూద్దాం. మరోవైపు మనకి తెలంగాణ నుంచి ఒక బీసీ కులగణనకు సంబంధించి ఒక టీమ్ ఇక్కడ నుంచి తమిళనాడుకు వెళ్ళిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా ఎక్కడ ఎవరి దగ్గర వార్త ఉండదు. మరి వీళ్ళు కులగణన ఎట్లా చేస్తారు, ఎప్పుడు చేస్తారనే దానికి సంబంధించి ఏదో మాట్లాడతారు, కమిటీలు వేస్తారు, కాలయాపన చేస్తారు తప్ప ఇంకేమీ చేయని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక్కడ కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చేస్తున్నారు, మెడకు ఉరితాలు వేసుకుని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వార్త ఉండదు. ప్రజలు అడుగుతున్న వాటికి సంబంధించిన వార్తలు ఎక్కడ ఏ పేపర్లలో కూడా కనిపించని పరిస్థితి కనిపిస్తుంది. ఇగో మనం ఇంకొకటి చాలా ప్రధానంగా చూడాల్సింది, ఈ గురుకులాలకు సంబంధించి ఖాళీ చేస్తారా, కిరాయి కడతారా, ఇక్కడ ఉండలేక పిల్లలు వెళ్ళిపోయే దుస్థితి కనిపిస్తుంది. ఇక ఎంత మంచిగా చదువుకునే వాళ్ళు పిల్లలు మనం ఇన్ని నెలల నుంచి చూస్తున్నాం, పిల్లలు రోడ్ల మీదకి వచ్చే, టీచర్లు రోడ్ల మీదకి వచ్చే, చదువుకోలేని పరిస్థితి తెలంగాణ నెలకొంది. ఖాళీ చేస్తారా, కిరాయి కడతారా అని అడుగుతున్న పరిస్థితి. 8 నెలలుగా అద్దె చెల్లించని సర్కారని చూస్తున్నాము. దీనికి సంబంధించి మరొక వైపు గురుకుల టీచర్ల మహాధర్నా 28వ తారీఖు వాళ్ళు పిలుపునిచ్చిండ్రు. ఈ నేపథ్యంలో ఏదో గురుకులాలను మెరుగుపరచాలి, వాళ్ళే కదా మెరుగుపరచాల్సింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈడిదాకా అందరూ రోడ్లు ఎక్కేదాకా చూడాల్సిన అవసరం ఉంటుందా? ఉండదు. ఇక మళ్ళొకసారి ఇక్కడ ఏదో ప్రాజెక్టులకు సంబంధించి ఇంకేదో మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఒక క్లియర్ వివక్ష అనేది మనకి కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి అన్ని పత్రికలు కూడా వివక్ష చూపిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణ వార్తలకు సంబంధించి తెలంగాణకి ప్రాధాన్యం ఎక్కడైతే ప్రాధాన్యం ఇవ్వాలో వాడికి ఎక్కడ ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితే మనం చూస్తున్నాం. ఇక్కడ మనకు గిరిజనులు ఒకవైపు ధర్నా చేస్తుంది, ఇంకోవైపు మనం ఇది చూడొచ్చు. స్థానికతకు సంబంధించి మెడికల్ సీట్లకు సంబంధించి మెడికల్ సీట్లకు సంబంధించి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర కోటా కింద బయట చదివితే స్థానికతను ఎట్లా నిరాకరిస్తారు, ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని చెప్పాలని హైకోర్టు చెప్పింది. దీనికి ఈ వార్త ఆ పత్రికలే ప్రధానం కాదు.
మరొక వైపు ఇక్కడ చూస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీలు భయంకరంగా పెరగబోతున్నాయి. దానికి సంబంధించి మరి జనాల మీద భారం పడుతుంది. దానికి సంబంధించిన వార్తని ఇయ్యొద్దు. దానికి సంబంధించి సగం చేప పిల్లలకు సర్కారు కోత విధించింది. దీనికి సంబంధించి మళ్ళీ ఎక్కడ ఇయ్యొద్దు. బకాయిల మీద ప్రశ్నించిన రైతులకు బెదిరింపులు, ఇట్లాంటి వార్తలు అవి కూడా వాళ్ళకి పత్రికలకు కనిపించిన దుస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ మనము తెలంగాణ రాష్ట్రం రాకముందు రాష్ట్ర ఏర్పాటు కోసం మమ్మల్ని మేము పరిపాలించుకుంటాం, మాది మేము మనిషికి బతుకుతామని చెప్పుకున్న పరిస్థితి ఆ రోజు 10 ఏళ్ల కింద అప్పుడు చూసినాం. ఇట్లాంటి సిచ్యువేషన్స్ కానీ మళ్ళీ అదే కుట్ర జరుగుతుందా అన్న అనుమానాలు రోజు రోజుకు బలపడుతున్నాయి. ఇక ఈ ప్రధాన అంశాలకు సంబంధించి మనం చర్చను